ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనము. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును. ఇక్కడ మరి గర్భఫలము దీవింపబడుతుందట, భూఫలం కూడా దీవింపబడుతుందట. ఎప్పుడు? మొదటి వచనంలో చూస్తే ఈ వాగ్దానము పొందుకోవాలంటే షరతు మనకు కనిపిస్తుందండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడలా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ విధంగా మనం నడుచుకుంటామో అప్పుడు మాత్రమే మన గర్భఫలము అంటే మన సంతానమును దీవిస్తారట. అంత మాత్రమే కాదు, అప్పుడు భూఫలము అని అంటే మనం చేపట్టిన ప్రతి పనిని, అందరూ వ్యవసాయం చేస్తూనే ఉండరు కదండి. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటారు, కొంతమంది వ్యాపారాలు చేస్తున్న వారు ఉంటారు. కాబట్టి భూఫలము అంటే నువ్వేదైతే విత్తుతావో, ఏదైతే మరి శ్రమించి ప్రయాసపడి చేస్తూ ఉంటావో ఆ ఫలమును నువ్వు పొందుకుంటావని కూడా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మనం ఎప్పుడు దీవింపబడతామని చూస్తే ఆయన ఏదైతే మనకు చెప్తున్నాడో ఆ మాటను మనం శ్రద్ధగా వినాలి. వినడం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడుచుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మన గర్భఫలము అంటే మన సంతానము, మన చేపట్టే ప్రతి పని దేవుని చేత దీవింపబడుతుంది. అనేక సార్లు అండి దేవుని మాట వినుకోకుండా ఉండడాన్ని బట్టే మనం కొన్ని దీవెనలు కోల్పోతున్నామేమో, ఇంకనూ మనలో అభివృద్ధి రావడం లేదేమో, ఇంకనూ మనము నష్టపోతూనే ఉన్నామేమో. ఈ రోజున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన గర్భఫలము మన భూఫలము దీవించాలంటే మనము దేవుని మాట శ్రద్ధగా వినేవారంగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.